హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఇవాళ వీడియోలో మనం ఒక ప్యాసేజ్ అలాగే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఒకసారి చూడండి. సో ప్యాసేజ్ని తెలుగులో గద్య భాగం అని కూడా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, చాలా కాలం కిందట మగధ దేశంలో విధాత్తుడు అనే వ్యక్తి ఉండేవాడు. వ్యాపారం అతని వృత్తి. సో ఇక్కడ మగధ దేశంలో ఎవరున్నారు? విధాత్తుడు అనే వ్యక్తి ఉండేవాడు. సో అతని వృత్తి ఏంది అంటే అతని పని అనమాట. ఏం పని అతని పని? వ్యాపారం అనేది తన వృత్తి అనమాట. ఆయన కొడుకు పేరు భూపతి వర్మ. మనకి ఇక్కడ రెండు నౌన్స్ అనేవి వచ్చినాయి. నామవాచకాలు ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఏంటంటే ఒకటి విధాత్తుడు. విధాత్తుడు ఎవరు ఇక్కడ? తండ్రి. విధాత్తుడు ఇక్కడ మనకి తండ్రి విధాత్తుడు. విధాత్తుడి కొడుకు ఎవరు? భూపతి వర్మ. వీళ్ళు ఏ దేశంలో ఉన్నారు? మగధ దేశంలో ఉన్నారు. ఒకరోజు తండ్రి కొడుకును పిలిచి, నాయన, నా దగ్గర 2 మేలుజాతి గుర్రాలు ఉన్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా పెంచాను. వాటిని వేరే దేశాల్లో అమ్మితే చాలా డబ్బు వస్తుంది. దక్షిణ దిక్కున చాలా దూరంలో వైశాలి అనే దేశం ఉంది. సో ఏ దిక్కున? దక్షిణ దిక్కున చాలా దూరంలో వైశాలి అనే దేశం అనేది ఉంది అని చెప్తున్నారు. అక్కడ ఇలాంటి గుర్రాలు దొరకవు. నేను ముసలివాణ్ణి అయిపోయాను. అంత దూరం వెళ్ళి వ్యాపారం చేసే స్థితిలో లేను. ఈ గుర్రాల్ని అక్కడికి తీసుకెళ్ళి అమ్మితే మనకు లాభం వస్తుంది అన్నాడు. ఓకేనా? సో ఇది ప్యాసేజ్ ఓవరాల్గా. ఫస్ట్ తండ్రి పేరు వచ్చేసి ఏం పేరు? విధాత్తుడు. కొడుకు పేరు భూపతి వర్మ. వీళ్ళిద్దరు ఏ దేశంలో ఉన్నారు? మగధ దేశంలో ఉన్నారు. సో వీళ్ళ దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి? 2 మేలుజాతి గుర్రాలు 2 ఉన్నాయి అన్నమాట. సో 2 మేలుజాతి గుర్రాలు ఉన్నాయన్నారు. సో డిమాండ్ ఏ దేశంలో ఉందన్నారు? వేరే దేశాల్లో ఏ దిక్కున ఉన్నాయి? దక్షిణ దిక్కున. ఆ దేశం పేరు ఏం పేరు? వైశాలి అనే దేశం. సో ఇక్కడ ముసలివాడు ఎవరు? ముసలివాడిని అయిపోయాను అన్నాడు. ముసలివాడు ఎవరు? పేరు కావాలా? విధాత్తుడు ముసలివాడు. మొత్తం ఇదంతా ఎవరు చెప్తున్నారు? ప్యాసేజ్ నాయన. అక్కడ నుండి నాయన అనే దగ్గర నుండి ఎవరు చెప్తున్నాడు ఈ సెంటెన్స్ అంతా? భూపతి వర్మనా? ఒకరోజు తండ్రి కొడుకును పిలిచి ఎవరు చెప్తున్నారు? సో విధాత్తుడు చెప్తా ఉన్నాడు ఇదంతా. నా దగ్గర 2 మేలుజాతి గుర్రాలని పెంచాను. 2 మేలుజాతి గుర్రాలని. సో ఇదంతా వచ్చేసి తండ్రి ఎవరు? విధాత్తుడు వచ్చేసి భూపతి వర్మతో చెప్తున్నాడు. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ స్టోరీ అంతా విన్నాం కదా. సో డైరెక్ట్గా చేయాలి. ఏ ప్రదేశంలో విధాత్తుడు అనే వ్యక్తి ఉండేవాడు? ఏ ప్రదేశంలో ఉన్నాడు విధాత్తుడు అనే వ్యక్తి? మగధ దేశంలో. ఓకేనా? మగధ దేశంలో. భూపతి వర్మ ఎవరి కొడుకు? విధాత్తుడు. భూపతి వర్మ వచ్చేసి విధాత్తుడి కొడుకు. వైశాలి దేశం ఏ దిక్కున ఉంది? ప్యాసేజ్ ప్రకారం దక్షిణ దిక్కున ఉంది. సో నేను ముసలివాడిని అయ్యాను. ఈ వాక్యం ఎవరితో అన్నారు? విధాత్తుడు కొడుకుతో అన్నాడు. విధాత్తుడు భూపతి వర్మతో అన్నాడు అనమాట. విధాత్తుడు భూపతి వర్మతో. ఓకేనా? ఇక్కడ ప్యాసేజ్లో పై గద్య భాగంలో తండ్రి మరియు కొడుకుల పేర్లు రాయండి అని చెప్పినారు. తండ్రి ఎవరు? విధాత్తుడు. తండ్రి విధాత్తుడు. కొడుకు పేరు ఏం పేరు? భూపతి వర్మ. సో ఇలా మనం ప్యాసేజ్ చదివితే ఆన్సర్లన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. సో ప్యాసేజ్ చదివి అందులో అర్థం మనం వెతకాలి. సో మొత్తం ఓవరాల్గా అర్థం చేసుకొని క్వశ్చన్స్ రావడానికి ట్రై చేయాలి. మొత్తం ఇదంతా కూడా ప్యాసేజ్లోనే ఉంటుంది. మనకు అర్థమైతే తండ్రి ఎవరు, కొడుకు ఎవరు అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.